RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా మునుపెన్నడూ జరగని విధంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభ నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మవలన మండలం చింతల బెలగం గ్రామ పంచాయతీలో గ్రామ సభ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బొంగు సురేష్, రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక అధికారి దత్తి లక్ష్మణరావు, అరకు పార్లమెంట్ కార్యనిర్వహణ అధికారి దొంకడ రామకృష్ణ, మండల టీడీపీ అధ్యక్షుడు పల్ల రాంబాబు, మండల ఎంపీడీఓ, మండల జేఈ ఫీల్డ్ అసిస్టెంట్, గ్రామ సభ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డొంకాడ రామకృష్ణ మాట్లాడుతూ, మన కూటమి ప్రభుత్వం మునుపెన్నడూ జరగని విధంగా గ్రామ పంచాయతీల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామ పంచాయతీలకు పెద్దపీఠం వేశారని అన్నారు. ఎంపీపీ బొంగు సురేష్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం పంచాయతీకి నిధులు లేకుండా చేసింది, గ్రామాలకు మౌలిక సదుపాయాలు అందించడంలో విఫలమైంది. మన పంచాయతీ కోసం, మన గ్రామం కోసం కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ అవకాశం కల్పించిందన్నారు. దత్తి లక్ష్మణరావు మాట్లాడుతూ, ఉపాధి హామీ కూలీల హక్కులు, రాజీ లేని అంశాలు, ఉపాధి హామీలో చేపట్టే పనులు, సామాజిక తనిఖీ తదితర విషయాలను, గృహ అవసరాలు భాగంగా విద్యుత్ కనెక్షన్, కుళాయి ఏర్పాటు, మరుగుదొడ్ల సదుపాయం, ఎల్పీజీ గ్యాస్ సదుపాయం, వీధి దీపాలు, సిమెంట్ రోడ్లు, నీటి సంరక్షణ పనులు, పశువుల షెడ్ల నిర్మాణం లాంటి సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం గ్రామ సభ కార్యక్రమాన్ని చేపట్టిందని, ఈ కార్యక్రమం ద్వారా తమ పంచాయతీకి కావాల్సిన మౌలిక సదుపాయాలను గ్రామ సభ ద్వారా పొందవచ్చన్నారు. లైవ్ రిపోర్ట్ కె జోగేశ్వరరావు. ఎంపీపీ గారు, నేను, దత్తి లక్ష్మణరావు గారు ముగ్గురు కూడా కలెక్టర్ గారి దగ్గరికి రెండు సార్లు వెళ్ళడం జరిగింది. అది కూడా ఆ సమస్య కూడా కొద్ది రోజుల్లో అన్ని ఒకసారి ఎక్కువ విడతలు అవుతాయి కాబట్టి, అలాగే ఏదైనా మీ సమస్య ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా మన గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఈ సభాముఖంగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకి, వేదిక పైన ఉన్న పెద్దలకి, అలాగే ఈ ఉపాధి హామీ గ్రామ సభకు సంబంధించి ఈ రోజు ప్రాముఖ్యత, అలాగే ఈ రోజు మీరు చేయవలసిన విధి విధానాల గురించి గౌరవ పెద్దలు దత్తి లక్ష్మణరావు గారిని సమావేశాన్ని చాలా విషయాలు మీకు ముందుంచారు. ముఖ్యంగా ఒకటి గమనించాలి, ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్ళగలిగే శక్తి, సామర్థ్యం ఉంది అని 2 నెలల్లోనే నిరూపించుకున్నటువంటి మన రాష్ట్ర అధినేత పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ రాష్ట్ర దశ వారు చేస్తున్న కార్యక్రమాలు, వారికి తోడుగా యంగ్ డైనమిక్ లీడర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రపంచంలోనే ఏ దేశము చేయనటువంటి, ఈ రాష్ట్రము చేయనటువంటి ఒక బృహత్తర కార్యక్రమాన్ని 4,000 కోట్ల పైచిలకు నిధులతో ఈ రాష్ట్రానంతా ఒకే రోజు గ్రామ సభ నిర్వహించి ఈ రాష్ట్ర అభివృద్ధికి పరుగులు పెట్టించే దిశగా నడిపిస్తున్నామంటే తప్పనిసరిగా మీరు ఆలోచించాలి. ఈ రోజు మనం ఓటేసి వాళ్ళని ఒక ముఖ్యమంత్రిగా, ఒక ఉప ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నందుకు మన కలగన్న గ్రామ స్వరాజ్యాన్ని నిరూపించడానికి ఇంతకుముందు ఏ పిఆర్ న్యూస్ కూడా ఇంతటి శక్తివంతమైనటువంటి, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఖచ్చితంగా మన పనులు బాగుపడతాయని ఈ సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మన 31 పంచాయతీలు, చింతలవర్గం పంచాయతీ అనేమి, ఉదం పంచాయతీ అనేమి, ఈ 31 పంచాయతీలో ఈ 2 పెద్ద పంచాయతీలు దయించి 4 ఊళ్ళు కూడాను అన్ని రకాల మౌలిక వసతులతో కూడుకున్నటువంటి నిర్ణయాలు తీసుకొని ఖచ్చితంగా ఈరోజు ఏది మనం ముందుగా చేయగట్టుగా గ్రామ పంచాయతీ అభివృద్ధి ముఖ్యమైనటువంటి ఆలోచనతో ముందుగా మీరంతా కూడా ఖచ్చితంగా ఈ పంచాయతీ అభివృద్ధి జరుగుతుంది. అందుకు దయించి ముఖ్యమైనటువంటి రహదారులు అయితేనేమి, అలాగే శానిటేషన్ మిషన్లు అయితేనేమి, స్కూల్ బిల్డింగ్స్ అయితేనేమి, మిగతా మనకు కావాల్సినటువంటి అన్ని రకాల కనీసం ఏ
రకాల పనులు అనేవి చూపిస్తున్నారు. మీరు 5 గంటల లోపు ఎన్ని